కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి శుభవార్త అని చెప్పొచ్చు. ఎప్పుడెప్పుడు వస్తుందా రేషన్ కార్డుల ఆప్షన్ అనేది చాలా మంది రాష్ట్రంలో అయితే ఎదురు చూస్తున్నారు. సో, చాలా కొద్ది రోజుల్లోనే కొత్త రేషన్ కార్డ్ చేసుకోవడానికి, అలాగే రేషన్ కార్డులో ఏమైనా మార్పులు, చేర్పులు చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతుంది. ఒక్కసారి పేపర్‌లో ఏమిచ్చారు, ఏంటి న్యూస్ అనేది ఇప్పుడైతే చదివి వినిపిస్తాను. క్యూఆర్ కోడ్లతో రేషన్ కార్డులు రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు. నవదంపతులకు కొత్త కార్డులు త్వరలోనే దరఖాస్తు స్వీకరణ. రాష్ట్రంలో నవదంపతులకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుంది. కార్డులో కుటుంబ సభ్యుల పేర్ల మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించే దిశగా ఆన్లైన్ పోర్టల్ అనేది తెరవనుంది. దీంతో పాటు రేషన్ కార్డులు రూపురేఖలను పూర్తిగా మార్చనుంది ప్రభుత్వం. క్రెడిట్ కార్డు తరహాలో క్యూఆర్ కోడ్తో వీటిని జారీ చేయనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో గానీ ఈ ప్రక్రియ ప్రారంభిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. ఇక 10 నుంచి 20 రోజుల్లోపు ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే రాబోతున్నట్లు తెలుస్తుందన్నమాట. చాలా కాలం నుంచి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు కొత్త రేషన్ కార్డులు వస్తాయి, అప్లై చేసుకుందామా అనేసి. సో, వాళ్ళందరి నిరీక్షణకి ఇప్పుడైతే ఫలితం దక్కబోతుందని చెప్పొచ్చు. రాష్ట్రంలో 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. నవదంపతుల నుంచి అందిన దరఖాస్తు సుమారు 70,000కు పైగా ఉన్నాయి. అంటే గత ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు చేసుకోవడం, మ్యారేజ్ అయిందనేసి కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసింటారు కదా, అలాంటివి 70,000కు పైగా ఉన్నాయంట. అలాగే కుటుంబ సభ్యుల మార్పులు, చేర్పులు కూడా కలిపితే 2 లక్షలు పైగా రేషన్ కార్డులు ఇవ్వాల్సి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అంటే రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డులు సుమారు 1.50 కోట్లకు పైగా చేరుకునే అవకాశం ఉందనేసి అంచనా వేశారు. అలాగే గత ప్రభుత్వం హయాంలో ఇచ్చిన రేషన్ కార్డులు వైపాక రంగులు పోలి ఉన్నాయి. జగన్ బొమ్మలతో ఇచ్చారు. వాటిని సమూలంగా మార్చివేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ కార్డును పోలి ఉండేలా దీన్ని డిజైన్ చేయించారు. క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు తెలిసేలా రూపొందించారు. సీఎం చంద్రబాబు గారు ఆమోదం తర్వాత కార్డులు అయితే జారీ ప్రక్రియ మొదలవుతుందనేసి తెలియజేయడం జరిగింది. అలాగే గతేడాది డిసెంబర్లో కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ ప్రారంభించాలని, సంక్రాంతికి కొత్త కార్డులు ఇవ్వాలని ప్రాథమికంగా కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అధికారులందరూ కూడా రెవెన్యూ సదస్సులో నిమగ్నమై ఉండడం వల్ల ఈ రేషన్ కార్డు ప్రక్రియ అనేది వాయిదా వేయడం జరిగింది. సో, రెవెన్యూ సదస్సులు అనేవి అన్ని చోట్ల అయిపోయాయి కాబట్టి ఇంకా కొత్త రేషన్ కార్డులు అనేవి జనవరి చివరి వారంలో లేకపోతే ఫిబ్రవరి మొదటి వారంలో అప్లై చేసుకోవడానికి, అలాగే రేషన్ కార్డులో మార్పులు, చేర్పులు చేసుకోవడానికి అవకాశం అయితే ప్రభుత్వం కల్పించబోతుంది. ఇక కొత్త రేషన్ కార్డుల గురించి ఎదురు చూసుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోండి. ఆధార్ కావచ్చు, తర్వాత మ్యారేజ్ సర్టిఫికేట్ కావచ్చు, బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, ఇలా అన్నీ ఏం కావాలో అలాంటి డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోండి. సో, కొత్త రేషన్ కార్డుకి అతి త్వరలోనే సచివాలయాలకి అయితే ఆప్షన్ ఇవ్వబోతున్నారు. మీరు కొత్త రేషన్ కార్డు చేసుకోవచ్చు. అలాగే మార్పులు, చేర్పులు చేసుకోవడానికి కూడా అవకాశం అయితే కల్పించబోతున్నారు. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.